ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హాయ్ గాయస్, ఈరోజు ఇప్పుడు వీడియో నేను ప్లే చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు డేట్ 19 డిసెంబర్ 2024. మేము ఈరోజు ఇంత నాన్సడం ఎందుకు కానీ రేపు గోవాకి వెళ్తున్నాం అనమాట. సో అవునా, నిజమా? గోవాకి వెళ్ళడానికి అన్నీ సంసిద్ధమయ్యాయి. మా ఫ్లైట్స్ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి లాస్ట్ 1 మంత్ బ్యాకే. విషయం ఏంటంటే మేము వెళ్ళడానికి లగేజ్ లేదు. అంటే లగేజ్ మీన్స్ పెట్టుకోవడానికి ఏమంటారు, అది బ్రీఫ్ కేస్ ఆ స్టైల్లో మాకేం లేదనమాట. లగేజ్కి ఒకటి ఉంది కానీ అందులో పెట్టుకొని పోతే మమ్మల్ని పల్లెటూరు వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే మేము పల్లెటూరు వాళ్ళం కాబట్టి. సో మేము కొంచెం స్టైల్గా ఉండాలి కాబట్టి దానికోసం ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము. బ్రీఫ్ కేసే కదా ఇది, ట్రాలీ టైప్లో ట్రాలీ బ్యాగ్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో ట్రాలీ బ్యాగ్ చూసారంటే దీని కంపెనీ పేరు ఫారీ సఫారీ, నాట్ ఫర్ అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మేము అన్బాక్సింగ్ వీడియో చేయాలనుకున్నాం, కానీ అన్బాక్స్ ముందే చేసేసాం కాబట్టి వీడియో చేయదలుచుకోలేదు. జస్ట్ నార్మల్గా ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మరి మా వైఫ్ లాంగ్ వీడియో ఇచ్చిందని బాధపడుతుంది. ఓకే, మరి బాహుబలి దాన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేస్తే చూద్దాం. ఓ మై గాడ్, ఇప్పుడు చూసారు కదా. ఓ అని అంత ఓవర్ ఎక్సైట్మెంట్ ఏం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చూసాను. ఏదో వీడియో కోసం కొంచెం షాక్ అయినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా. మీరు అందరూ అనుకోవచ్చు ఒక బ్యాగ్ ఏంటి, ఒక బ్యాగ్లో ఏం ఎట్లా ఏంటి, వీళ్ళు సెట్ అవుతాయా వీళ్ళవి అనుకుంటున్నారా? ఎందుకంటే వచ్చేటప్పుడు కూడా మనం కొన్ని తెచ్చుకుంటాం కాబట్టి. తెచ్చుకుంటామంటే రాంగ్గా డిసైడ్ కావాలి. బూతుతో ఆలోచిస్తే బూతుగానే కనిపిస్తుంది. ఒక్కటే ఏంటని మీరు ఆశ్చర్యపోకండి, ఎందుకంటే ఒక్క బ్యాగ్ అయినా సరే ఒక్క దాంట్లో మేము అడ్జస్ట్ అవ్వగలుగుతాము. ఓకే, ఓపెన్ చేద్దాం. ఒక్క దాంట్లో అన్నీ పడతాయి లేదో చూసుకుందాం. ఒకటి కాదు, 2. ఇది పెద్దది మాకు, చిన్నది మా బుడ్డిదానికి. మా బుడ్డిది ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద బ్యాగులు వాడుతుంది. చూసారు కదా, ఇది మా బుడ్డిదానికి. బట్ వచ్చేటప్పుడు మాత్రం ఇది నా బ్యాగ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో నాకు కావాల్సిన కొరుముట్లు ఉంటాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? కొరుముట్లు ఉంటాయి. కొరుముట్లు మీన్స్ తెలుసు కదా, నా లగేజ్ అండి, నా బట్టలు, నా అండర్వేర్లు అవి ఉంటాయి అంతే. మీరు వేరేగా తీసుకుంటే మాత్రం తీసుకోండి, ప్రాబ్లం ఏంటి. గోవా అంటే అందరూ ఏదేదో ఊహించుకుంటారు, బట్ అది కాదు. ఎనీవే, వీళ్ళకు లాక్స్ కూడా ఉంటాయి. చూసారంటే మనం సేఫ్టీ లాక్స్ అంటాం. ఇవి రేపు పొద్దున మనకి ఎవరైనా దొంగలు వచ్చి పడి తీసుకుపోయారనుకో, ఆ దొంగలు తీసుకుపోవడానికి ఆస్కారం ఉన్నా సరే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. అట్లా వస్తే పోతాయి. మీరు కూడా అలా వస్తండి, కావాలంటే వేరే వాళ్ళతో కూడా వర్తించండి. ఇప్పుడు చూస్తే కరెక్ట్ నా సామాన్లు పడతాయండి దీంట్లో. అదే నా బట్టలు, సామాన్లు అంటే నా బట్టలు. మీరు చెప్తున్నాను కదా, వేరే వేరేగా తీసుకోవద్దు. క్రిస్మస్ స్పెషల్ కూడా ఏంటంటే మేము గోవాకి వెళ్ళడమే కాదు, గోవాకి వెళ్ళడానికి ఒక రీజన్ కూడా ఉంది. ఈ రీజన్కి ముఖ్య కారణం ముద్దాయి నా భార్య. ఎందుకు వెళ్తున్నాం అనేది తర్వాత చెప్తాను, అంటే తర్వాత చెప్పను, మీకే అర్థమైపోద్ది ఎందుకు మేము గోవాకి వెళ్తున్నాం. ఇంత అర్జెంటుగా 20th స్టార్ట్ అయ్యి ఎందుకు వెళ్తున్నాం అనేది చెప్తాను. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇంకా మై గుడ్డీ, మై బేబీ, మై స్వీట్ హార్ట్, కమ్ 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 కమ్. అయ్యో, నౌ దిస్ ఈజ్ యువర్ బ్యాగ్, దిస్ ఈజ్ యువర్ మామ్ అండ్ డాడ్ బ్యాగ్, దిస్ ఈజ్ ఉత్తుత మిరకాయ. నైనికని
ఫ్లైట్లో వాళ్ళు ఎక్కించుకోకపోతే మేము నైన్కి ఇందులో కూర్చోబెడతాం. అమ్మో. కోయ్ 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 కోయ్. నైనికకు కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాం మనం. నైన్కి కూడా సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. ఏంటి అంటే నాకు తెలియదు, ఎందుకంటే గోవా ప్లానే సర్ప్రైజు, గోవాకి వెళ్ళడం ఒక సర్ప్రైజు, గోవాలో 22nd ఒక సర్ప్రైజు, నైన్కి ఒక సర్ప్రైజు. నేను ఏ సర్ప్రైజ్ చేయలేదు. ఎందుకు అంటే ఇన్ని సర్ప్రైజ్ మధ్యలో నేను నేహకి ఇవ్వడం పెద్ద సర్ప్రైజ్ ఏముండదు. బట్ అమ్మాయి ఏం టార్చర్. కావాల్సినవన్నీ అక్కడ అన్లిమిటెడ్, ఎక్కడ తిరగాలి, ఎక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అదేదో పైకి కిందికి దూకుతారు చూసారు నీళ్ళు, అది కూడా దూకోమని చెప్తాను నేను. నువ్వు దూకవా? అమ్మో లకలాటమే ఇంకా దూకడం ఉన్నా అబ్బబ్బ తీరిపోయే అని చెప్తుంటది. ఓకే మరి లెట్స్ ప్యాక్. వస్తా. నేను మీ నాగార్జున గారు సంజుని. A few hours later. బిడ్డా ఇక్కడ చూడు. హలో, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? డేట్ వచ్చేసి 20 డిసెంబర్, టైం 5:20కి దగ్గరలో ఉంది. 5:15, 5:17 అయింది. ఇప్పుడు మా నైనిక గోవాకి వెళ్ళడానికి రెడీ అయి కూర్చుంది. ఓ షాక్, ఇట్స్ యూ షాక్. వేర్ ఈజ్ యువర్ బ్యాగ్? నీ ట్రాలీ తీసుకోపో. ఏవి? ఫస్ట్ ట్రాలీ తీసుకుపోనిది. చెప్పులు వేసుకుంటావా? మా చూసారా మా పాప చెప్పులు వేసుకోవడానికి రెడీ అయిపోయింది. షూస్ ఇప్పుడు వేసుకోదంట. నేను వేస్తుందే నైనిక. మేము గోవాకి వెళ్ళడానికి రెడీ అయ్యాం. నేను ఆపుకోలేక ఈ వీడియో చేస్తున్నాను. మా ట్రాలీ బ్యాగ్స్ కూడా రెడీ అయ్యాయి. క్యాబ్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసింది. టైము ఇక్కడ లేదా, ఇదిగో 5:18 మార్నింగ్. మేము అలా రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే క్యాబ్ వస్తుంది. క్యాబ్ వచ్చిన వెంటనే జంప్ జలాని గోయింగ్ టు అది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతాను. ఓకే మరి ఫుల్ నిద్ర గైపులో ఉన్నా. స్నానం చేసిన నిద్రపోలేదు. మా క్యాబ్ వచ్చేసింది. మేము కూడా రెడీ అయ్యామన్నమాట. మా నైనిక రెడీగా ఉంది క్యాబ్ ఎక్కడానికి. రెడీనా? చూసుకుందాం. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. నైనిక హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న. హాయ్. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చామన్నమాట. మా వైఫ్ వెళ్తూ ఉంది, మా బుడ్డిగాడు కూడా. మేము ఇప్పుడే పొట్టి ఏంట్రా పుట్టి? ఎవరా పుట్టి? ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. నైనిక ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఈరోజు బాగా చెప్తున్నావే. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. మరి ఇక లోపలికి వెళ్ళడమే ఆలస్యం. రెడీ. మేము బుక్ చేసిన ఫ్లైట్ స్టార్ ఎయిర్ అనమాట. దాని వెబ్ చెక్ఇన్కి బోర్డింగ్ పాసెస్కి ఎన్ని తిరుగుతున్నామంటే ఈ తిరగడానికి మేము హైదరాబాద్ మొత్తం తిరగచ్చు. పాపం మాతో పాటు ఆమె కూడా తిరుగుతూ ఉంది. చూద్దాం. ముందర అని దొబ్బుతున్నారు. ఇక్కడే స్టార్ ఎయిర్ది ఉంటుంది అంటున్నారు. స్టార్ ఎయిర్ది ఇక్కడే ఉందంట బోర్డింగ్ పాసెస్ తీసుకోవాలంటే. సో బోర్డింగ్ పాసెస్ కోసం ఇక్కడికి వచ్చాము. సెల్ఫ్ చెక్-ఇన్ చూస్తారుగా మరి, చూద్దాం. బోర్డింగ్ పాసెస్ తీసుకుందాం వెళ్ళి. మాకి బోర్డింగ్ పాసెస్ వచ్చాయి. హై పోదాం పద, కింద పద. ఇక్కడ మాకు ఏంటంటే 2 బోర్డింగ్ పాస్లు ఇచ్చారు. ఒకటి మేము హైదరాబాద్ టు శివం మోగ్, తర్వాత అది ఇచ్చేయి. తర్వాత మేము 2 ఫ్లైట్స్ చేంజ్ అవుతాం అనమాట. ఎందుకంటే ఇది స్టార్ ఎయిర్, డైరెక్ట్ గోవాకి లేదు.
మళ్ళీ ఇది గోవా టు శివమొగ్గ టు గోవా. ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను మీకు. ఫస్ట్ మేము హైదరాబాద్ టు శివమొగ్గ, ఓకేనా? రైట్, శివమొగ్గకి ఒక ఫ్లైట్, తర్వాత ఫ్లైట్ చేంజ్ అయిపోయి మళ్ళీ మేము శివమొగ్గ టు గోవా ఇంకో ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. బట్ ఇక్కడ జోక్ ఏంటంటే 2 పాస్లు, బోర్డింగ్ పాస్లు ఒకేసారి ఇస్తారు. గోవా మాత్రం మనం శివమొగ్గ నుంచి ఇవ్వరు కాబట్టి ఇది కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా పెట్టుకోవాలి. ఇవి కూడా సెక్యూర్గా పెట్టుకోవాలి, హైదరాబాద్ టు శివమొగ్గ. అవి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి ఎంట్రీ ఇచ్చేద్దాం. ఇక్కడనే ఎంట్రీ అయిపోయిందనమాట, చెక్ ఇన్ అంతా. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. ఎంట్రీ ఇది. ఇప్పుడు మా నేహ ఎక్కడికి వెళ్తాం? అది ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే మనం తినడం ఇంపార్టెంట్. సో తినడం కోసం మేము వెళ్తాము, ఎంత దూరమైనా. ఇక్కడికి మేము ఇంకా సంతోషానికి అవధులు లేవు, ఎందుకంటే ఆమెను ఫ్రీ బర్డ్ అనమాట. ఫ్లైట్ కంటే ముందు ఫ్లై అవుతుంది ఆమె. ఇక్కడ ఏం జరిగిందంటే బోర్డింగ్ పాస్ దగ్గర వాళ్ళు డేట్ చూశారు, మా దాంట్లో 13th నవంబర్ అని నాకు ఇచ్చారు. ఇది అయిపోయింది డేట్ అని. నేను కూడా షాక్ అయ్యా, 13th నవంబర్ అయిందని. అప్పుడు మా వైఫే నన్ను రక్షించింది. ఎందుకు అంటే అది 13th నవంబర్ బుక్ చేసిన టికెట్స్. నేను కూడా అసలు ఇంక అయిపోయిందేమో, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి అనుకున్నాము. బట్ ఒక మైండ్లో ఒకటి కూడా రన్ అయింది, టికెట్స్ వెంటనే ఇస్తే ఎంత అది ప్రైస్ అయినా పర్లేదు ఇప్పుడు వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి కూడా నేను కూర్చున్నాను. ఎనీవే ఇక మేము తినడానికి వెళ్తున్నాము. ఇక్కడ పాసెస్తో పాటు స్టార్ ఎయిర్ టైమింగ్స్ ఉంటాయి. టీకే మనది ఇదేంటి బస్సు ఎక్కేసాం. ఈ బస్సు మమ్మల్ని స్టార్ ఎయిర్ ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్తుందంట. బస్ స్టార్ట్ అయింది, చాలాసేపు అయింది. దగ్గరికి వస్తున్నాం అన్నమాట, ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాం. స్టార్ ఎయిర్ అన్నమాట మన ఫ్లైట్ నేమ్. ఇప్పుడు పోయేటప్పుడేమో మనం నేను విండో, మళ్ళీ మధ్యలో మనం ఫ్లైట్ మారుతాం కదా, అక్కడ నువ్వు విండో. ఏం చేస్తావు అంటే మొత్తం ఫ్లైట్ నువ్వే తీసుకుని విండోస్ మొత్తం మీరిద్దరు కూర్చోరు. ఓకే డన్. ఓకే ఇప్పుడే మనం దగ్గరకు వచ్చాం అనమాట. అక్కడే ఫ్లైట్ ఉంది. మనం పైకి ఎక్కబోతున్నాము. ఫస్ట్ టైం ఇన్ ఫ్లైట్. నేహన్ ఫ్లైట్లో అయితే కూర్చున్నాము. ఈమె స్నాప్ పెట్టింది స్టైల్గా. మాకు స్టార్ ఎయిర్లో లభించినవి ఏంటివి అంటే కూల్బర్గ్ పీచ్ ఫ్లేవర్ ఆల్కహాల్ ఫ్రీ బీర్ అనమాట. అండ్ మై వైఫ్ చూస్ దిస్ వన్, స్టార్ ఎయిర్ కాఫీ హాట్ చాక్లెట్. అండ్ ఏంటో పాపడాలు, మక్కానా టక్కానా. మనమైతే వెజిటేబుల్ బిర్యానీ పెట్టాము. దిస్ ఈజ్ నాన్ ఆల్కహాలిక్ బట్ ఇది ఈజ్ ఆల్కహాలిక్. చూసారు కదా, ఫ్లైట్లో అయితే ఇవి ఇస్తారు, మనం చూస్ చేసుకోవచ్చు ఏమేమి కావాలో. టైం 11:35 అయింది. మేము ఇది శివమొగ్గ దగ్గర ఉన్నామన్నమాట. ఇది ఎక్కడ అంటే కర్ణాటక దగ్గర కదా, కర్ణాటక దగ్గర. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము గోవాకి వెళ్తాము. ఒకసారి మీరు చూసినట్టయితే ఎయిర్పోర్ట్ పైకి చూసారా, అవి ఫ్యాన్లు కాదు పిల్లర్లు. బాగుంది కదా, నాకు కొన్ని నచ్చింది. ఓకే, ఇప్పుడు మనం సిట్టింగ్ ఏరియా దగ్గరికి వెళ్తున్నాం. ఏమని చెప్తావా? కానీ మాట్లాడతావు. శివమొగ్గలో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ ఉందన్నమాట. మొత్తం మ్యాప్ ఇది. ఏమైందిరా నైనికా ఓరు బాబు, రెడీగా వచ్చినావు.
ఈ అమ్మాయి ఈడ 11:30కు దిగినాము. మళ్ళీ గోవా ఫ్లైట్ శివమొగ్గ టు గోవా 2:20. ఇప్పటికే ఫుల్ నిద్ర. కైపు ఈజ్ కమింగ్. ఏం నైనిక, ఆర్ యూ హ్యాపీ? ఫుల్ నిద్ర వస్తుంది. ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్లో ఏదో పిచ్చి లేస్తుంది. చూసినట్టయితే ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది, కానీ పెద్దది కాదు. ఇప్పుడు మేము నైనిక ఎప్పుడు పోతాం? ఉమ్మ పెట్టు. ఓ బాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అది ఈరోజు మంచి మూడ్లో ఉంది, అందుకే అన్నీ చెప్తుంది. మేము గోవా పోయేసరికి గోవానే మా దగ్గరకు వచ్చేటట్టుంది. చూద్దాం ఏమవుతుందో. ఇంకో 2:20 అంటే టైం ఎంత అయింది ఇప్పుడు? టైం ఎంత తెలియదు. అంటే టైము 12:41 అనమాట. ఇంకా 2:20 అంటే 1 అవర్. అమ్మా సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. అదేందో అంటారబ్బా, ఆలస్యం ఎప్పుడు ఆరంభానికి మొదలు. ఏం చెప్పినా అవును. మీకు ఒక విషయం చెప్పాలి కదా వీడియోలో. మా వైఫ్ పల్లెటూరుది అనమాట. పల్లె వెలుగులో తిరిగేదాన్ని పట్టణానికి తీసుకొచ్చా. పట్నంలో ఉంచిన దాన్ని డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిచ్చేసా. ఇలా ఎక్కినందుకు, ఇలా పల్లెటూరులో తిరిగి పల్లె వెలుగులో తిరిగేదాన్ని నీకు ఫీలింగ్ ఏంటి? ఇప్పుడు ఫ్లైట్ ఎక్కించాను కదా. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఏదేమైనా ఒకటైతే చెప్పాలి, మేము మాత్రం నైనిక పుట్టిన తర్వాతనే ఫ్లైట్ ఎక్కినాము. కానీ నైనిక మాత్రం తినాక 14 monthsకే ఫ్లైట్ ఎక్కింది. అదే మ్యాజిక్. ప్రౌడ్ మదర్ అండ్ ప్రౌడ్ ఫాదర్. ఎస్, ఎందుకంటే మేము ఫ్లైట్ ఎక్కాం కాబట్టి. ఎనీవే ఈ అమ్మాయి ఫ్లైట్ వచ్చేసరికి నిద్ర కుమ్ముకు వస్తుంది. గోవాలో దిగిన వెంటనే చాలా ప్లాన్స్ గీసుకున్నాం. అన్ని ప్లాన్స్కి టైం ఒకటే, కానీ ఓపిక మీన్స్ ఓకే. ఇంకేంటి వింటున్నారు గాడిది? ఓకే మరి కలుద్దాం. హాయ్ గాయస్, మేము మార్నింగ్ లంచ్లోకి చెప్పినప్పుడు వెజ్ బిర్యానీ, సమ్ కాఫీ, ఏదో ఒకటి బీర్ టైప్లో చెప్పాము. ఇప్పుడు మాకు సేమ్ రిటర్న్ ఫ్లైట్లో అంటే హైదరాబాద్ టు శివమొగ్గ వరకు ఒకటి ఫుడ్ ఇచ్చారు. అంటే ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాం. శివమొగ్గ టు గోవా మేము మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటారని అడిగారు. మేము ఒక నూడిల్స్, ఒక జ్యూస్, ఒక టీ, ఒక క్యాష్యూ నట్స్. ఇప్పుడు అంతకుముందు మేము తినే చూపిద్దాం అనుకున్నా, ఎందుకంటే చూపిస్తే మళ్ళీ నాకు దిష్టి తగ్గుతుందని చూపించలేదు. సో ఇప్పుడు మేబీ ఇది చూపించచ్చు. ఇది 4 to 5 minutes వరకు టైం వేస్ట్ చేసుకోవాలి దాన్ని తినాలంటే. ఇదైతే తాగేసేయచ్చు, కానీ ఇప్పుడే తాగితే ఇది తినలేము కాబట్టి ఫస్ట్ దీన్ని ఆపేస్తున్నాను. ఇది నైనిక కోసం, ఇది తిన్న తర్వాత తాగుతాం. అది కూడా నైనికకే అంట, బట్ ఇది మాత్రం నాకే. అలా తాగుతున్నామే. ఎట్లుంది? ఇవన్నీ లభించేది మనకు స్టార్ ఎయిర్ కనెక్టింగ్ రియల్ ఇండియా. ఓకే మరి మనం ఇది ఓపెన్ చేద్దాం.
How is the test? బాగానే ఉంది బాయిల్ కావాలా? Few minutes later. మా పాప నిద్రపోతుంది. మేము గోవాకి వచ్చేసాం. గోవాలోకి రాగానే ఇది స్క్రీన్ అమేజింగ్ ప్రైస్ జాక్ పాట్ కనిపించింది. స్కామ్ నెంబర్ 1 అనుకుంటుంది. ల్యాండ్ అయ్యాం. బొక్క పెట్టుకోవడానికి వచ్చేసాం అనమాట. ఈ బొక్కను పూర్చడానికి 3-4 నెలలు వర్క్ చేయాలి. దీన్ని మేము ఒక 3-4 డేస్లో పూర్తి చేస్తాం. ఇంకా బొక్క పెట్టుకోవడానికి రెడీ ఉన్న హాయ్ చెప్పు. హాయ్